గాడిద పాల విక్రయంతో జీవనం సాగిస్తున్నాయి కరీంనగర్ జిల్లాకు వలసొచ్చిన కొన్ని కుటుంబాలు. కేవలం 10 మిల్లీలీటర్ల పాలకు 100 రూపాయల చొప్పున వసూలు చేస్తుండడం విశేషం. ప్రతిరోజు సగటున 1/2 లీటర్ పాలు విక్రయిస్తున్నారు. చిన్నారులతో పాటు శ్వాసకోశ వ్యాధులకు గాడిద పాలు దివ్యౌషధంగా పనిచేస్తున్నాయని ప్రజలు భావిస్తుంటారు. అందుకే గాడిద పాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అది మంచిర్యాల సార్. గాడిద పాలు అమ్ముతాం. ఆయాసం పిల్లల, పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, పుట్టిన పిల్లల నుంచే పెద్దోళ్ళు చిన్నోళ్ళు తాగుతారు. ఉబ్బసం ఉన్నా, దగ్గున్నా, జలుబున్నా, నిమ్మున్నా, మొస ఉన్నా ఆరోగ్యానికి మంచిది గాడిద పాలు పట్టిస్తే. పుట్టిన పిల్లల నుంచే చిన్నోళ్ళు పెద్దోళ్ళు తాగుతారు. ఏం లేకున్నా కూడా, ఉబ్బసం దగ్గు లేకున్నా కూడా పట్టిస్తారు. చిన్న సీసా పాలు, జెండబం సీసాడు పాలు 300. చిన్న జెండబం సీసాడు 300. లీటర్ అంటే 12,000 రూపాయలు ఉంటుంది గాడిద పాలు. అది మంచిర్యాల సార్.